Uses of prepositions. For, since, till. I will explain all these three prepositions in English as well as in Telugu. For, category A, for. For is used to indicate period of time. అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్పేటప్పుడు ఫర్ అని ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ 1. Vijay has been working for 13 years in SBI. 13 years is the period. Before that, we should use for. 13 years అనేది ఒక కొంత టైం అనమాట. ఆ టైంని ముందు ఫర్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 2. They have been playing for 2 hours. 2 hours is the period. Before period, we have to use for. 2 hours అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైం. దాని ముందు ఫర్ను ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 3. The principal has been on leave for 5 months. Before 5 months, we should use for. అంటే 5 months అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైం. ఆ టైంని ముందు ఫర్ కూడా ఇక్కడ కూడా ఫర్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 4. The steel plant was closed for many years. Many years. Before many years, we should use for. Many years అనే దాని ముందు మనము ఫర్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 5. They supplied food for 10 years. 10 years is the period of time. So before 10 years, we should use for. 10 years ముందు మనము ఫర్ను ఉపయోగించాలి. కేటగిరీ బి, ఫర్. It is used to inform one's requests or one's wants ఆర్ వన్స్ ఫీలింగ్స్. ఒకరి యొక్క రిక్వెస్ట్ని కానీ వాంట్స్ని కానీ ఫీలింగ్స్ కానీ తెలియజేసే ముందు కూడా ఫర్ను ఉపయోగిస్తాము. సో ఎగ్జాంపుల్ 1. రాజేష్ హోప్స్ ఫర్ ద బెస్ట్. సో అతని యొక్క హోప్ అనమాట, అంటే బెస్ట్ ఉపయోగిస్తుంది, దాని ముందు ఫర్ ఉపయోగించాము. ఎగ్జాంపుల్ 2. ఫ్యాన్స్ ఆర్ ఈగర్ ఫర్ దేర్ హీరో మూవీ. దేర్ హీరో మూవీ. బిఫోర్ దట్ వీ షుడ్ యూజ్ ఫర్. అంటే హీరో మూవీ ముందు ఫర్ను ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 3. మధు బ్రాట్ డ్రెస్సెస్ ఫర్ హిజ్ కిడ్స్. సో బిఫోర్ హిజ్ కిడ్స్ వీ షుడ్ యూజ్ ఫర్. అంటే ఎవరి పిల్లల గురించి తీసుకొచ్చాడో తన పిల్లల గురించి, దాని ముందు ఫర్ అనేది ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 4. నీరజ హేట్రేటెడ్ ఫర్ హర్ ఆంట్. బిఫోర్ హర్ ఆంట్ వీ షుడ్ యూజ్ ఫర్. ఇక్కడ తన ఫీలింగ్ తెలియజేస్తుంది ఆంటీ గురించి, దో ఆంటీ ముందు మనము ఫర్ ఉపయోగించాలి. హర్ ఆంటీ ముందు మనం ఫర్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 5. ఎంప్లాయర్స్ ఆర్ లుకింగ్ ఫర్ ప్రమోషన్ అండ్ హైక్. సో బిఫోర్ ప్రమోషన్ వీ షుడ్ యూజ్ ఫర్. ఇక్కడ ప్రమోషన్ హైక్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎంప్లాయీస్, అంటే అది వాళ్ళ కోరిక, దాని ముందు ఫర్ను ఉపయోగించాలి. Ram booked function hall for his brother wedding. His brother wedding. Before his brother wedding, we should use for. అంటే తన బ్రదర్ వెడ్డింగ్కి అతను గొప్పగా చేయాలనుకున్నాడు, సో ఫంక్షన్ హాల్ బుక్ చేశాడు అనమాట. దాని ముందు హిజ్ బ్రదర్ వెడ్డింగ్ ముందు ఫర్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 7. ఆకాష్ లీవ్స్ ఫర్ ద డే. బిఫోర్ ద డే యూ షుడ్ యూజ్ ఫర్. అంటే ద డే ముందు ఫర్ ఉపయోగించాలి, అతను వెళ్ళిపోవాలనుకుంటున్నాడు ఈరోజు. ఎగ్జాంపుల్ 8. షీ స్టాండ్స్ ఇన్ క్యూ ఫర్ టోకెన్స్. బిఫోర్ టోకెన్స్ వీ షుడ్ యూజ్ ఫర్. హియర్ వాంట్. హియర్ షీ వాంట్స్ టోకెన్స్. బిఫోర్ టోకెన్స్ వీ షుడ్ యూజ్ ఫర్. అంటే టోకెన్స్ తీసుకోవాలన్న క్యూలో నుంచింది కాబట్టి టోకెన్స్ ముందు ఫర్ ఉపయోగించాలి. రమ్య కుక్డ్ ఫుడ్ ఫర్ హర్ ఫ్యామిలీ. బిఫోర్ అవర్ ఫ్యామిలీ వీ షుడ్ యూజ్ ఫర్. తన ఫ్యామిలీ గురించి కుక్ చేసింది కాబట్టి అవర్ ఫ్యామిలీ ముందు ఫర్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 10. వెంకట్ బాట్ ఏ ఫ్లాట్ ఫర్ హిజ్ డాటర్. కూతురికి ఒక ఫ్లాట్ కొనాలనుకున్నాడు, సో దాని ముందు హిజ్ డాటర్ ముందు ఫర్ ఉపయోగించాలి. వీ షుడ్ యూజ్ ఫర్ బిఫోర్ హిజ్ డాటర్. ఎగ్జాంపుల్ 11. ప్రసాద్ పర్చేజ్ ల్యాండ్ ఫర్ ఫార్మింగ్. Before farming, we should use for. So his desire is farming.
సో బిఫోర్ దట్ వీ షుడ్ యూజ్ ఫర్. ఫార్మింగ్ ముందు ఫర్ను ఉపయోగించాలి. శ్రీరామ్ ఈజ్ లుకింగ్ ఫర్ సొల్యూషన్. సో బిఫోర్ సొల్యూషన్ వీ షుడ్ యూజ్ ఫర్. వై he wants solution. So before solution we should use for. Vani went to the shop for grocery. Before grocery we should use for. Grocery ముందు for ఉపయోగించాలి. Chandu is planning for weekend. Before weekend we should use for. Weekend ముందు for ఉపయోగించాలి. Prepositions are very important in spoken English on daily basis. So these are very important. So please learn and practice. Get confidence on this while speaking. రోజు మాట్లాడే ఇంగ్లీష్లో ప్రపోజిషనల్ లేకుండా మనం మాట్లాడడం ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి కంపల్సరీగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా ఉపయోగపడతాయి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్. Thank you for watching the video.